విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి పుష్పాలతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి 21 అంకె మీద 21 సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి, 16 అంకె గురించి మాట్లాడుతున్నారు. మేము విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములు చెప్తున్నాం. ఈ 16 నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెప్తే మంచిది, చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. ఎప్పటేత్ శృణుయాదపి, మీరు చెప్పగలిగి ఉండాలి ఈ 16 నామాలు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ 16 నామాలు చెప్పలేము, మాకు నోరు తిరగదనో, లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో, చూసి చదవడం కూడా మాకు చేత కాదనో అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారావం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా